Hi students, now we are discussing about sampling distribution of mean and variance. So sampling distribution ante entante, if we draw a sample of size n from a given finite population of size n, for example ఏదైనా ఒక finite population ఇచ్చారు అంటే కౌంటబుల్ చేసి అంత పాపులేషన్ ఇచ్చారు అంటే ఎగ్జాంపుల్ తీసుకోండి, కాయిన్స్ అవ్వచ్చు, లేకపోతే డైస్ అవ్వచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఇది ఫైనైట్ సెట్లోకి కదా, అంటే ఫైనైట్ పాపులేషన్లోకి వస్తుంది. దీన్ని మనం ఈజీగా కౌంట్ చేయగలం. ఇండియా పాపులేషన్ తీసుకుని దానిలో ఒక సబ్సెట్ అంటే ఏపీలో ఎంతమంది పీపుల్ ఉన్నారు, తెలంగాణలో ఎంతమంది పీపుల్ ఉన్నారు, ఇలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఈజీనే అవుతుంది కదా. సో ఆ బేస్లో క్యాలిక్యులేట్ చేస్తే ఇఫ్ వీ డ్రా ఏ శాంపుల్ ఆఫ్ సైజ్ ఫర్ ఏ గివెన్ ఫైనైట్ పాపులేషన్, ఈ ఫైనైట్ పాపులేషన్ నుంచి మనం ఒక శాంపుల్ సైజ్ని తీసుకుంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ శాంపిల్స్ అంటే ఎన్ని పాసిబుల్ శాంపిల్స్ వస్తాయో క్యాలిక్యులేట్ చేయడాన్ని శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. సో ఈ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో మీను వేరియన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది డిస్కస్ చేసుకుంటాం. యాక్చువల్గా వచ్చి మీ సిలబస్లో ఓన్లీ డెఫినేషన్స్ అడిగాడు, ప్రాబ్లమ్స్ ఏం అడగలేదు. బట్ నేను ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ దే ఆస్కింగ్ ద ప్రాబ్లమ్స్ you can solve it easily. Okay, now we are discussing the problem and this concept also. Okay, this formula is NCN is equal to n factorial by previous sum lo nenu already solve chesi chupinchanu. So n factorial by capital N minus small n factorial into n factorial is equal to k. దీన్ని k కి కన్సిడర్ చేస్తాం. యాక్చువల్గా దీంట్లో ఉండే ఫార్ములాస్ శాంపుల్ నెంబర్స్ని స్టాటిస్టిక్స్ని ఎలా కన్సిడర్ చేస్తామంటే 1 2 3 4 సో ఆన్ టర్మ్స్ తీసుకుంటే అది T1 T2 T3 ఇలా డిఫరెంట్ టర్మ్స్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. అంటే టీలో ఒకలా కన్సిడర్ చేస్తుంది, ఎక్స్ బార్లో ఒకలా కన్సిడర్ చేస్తుంది, ఎస్ స్క్వేర్లో ఒకలా కన్సిడర్ చేస్తుంది. సో ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్. దీని మొత్తాన్ని కలిపితేనే మనం శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అని అంటాం. అంటే మీన్ క్యాలిక్యులేట్ చేస్తాం, వేరియన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఆ టర్మ్స్ ఎలా వస్తాయో డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. అలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ కే శాంపిల్స్ వి కంప్యూట్ స్టాటిస్టికల్ కాన్స్టెంట్స్. సో మనకు వచ్చిన ప్రతి వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 10 20 30 ఇలా వచ్చాయి అనుకోండి వాల్యూస్. ఈ వాల్యూస్ మొత్తాన్ని మనం కాన్స్టెంట్ టర్మ్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఆ కాన్స్టెంట్ టర్మ్స్నే మనం కే వాల్యూ కింద తీసుకుంటాం. అప్పుడు ఫార్ములాలో యాక్చువల్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే క్యాపిటల్ N మైనస్ స్మాల్ n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ అంటే క్యాపిటల్ N ప్లేస్లో క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చారు, స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చారు. 2 ఫ్యాక్టోరియల్ బై 2 మైనస్ 3 ఇది 2 తీసుకోండి. సో 3 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై రాసుకోండి. ఇది క్యాన్సిల్ అయిపోతే 3 అవుతుంది. అప్పుడు ఇదేమవుతుంది, స్టాటిస్టికల్ కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది. సో ఇలా కన్సిడర్ చేసుకున్నప్పుడు ఈ ప్రతి వాల్యూ కూడా కేకి ఈక్వల్ అనుకుంటాం. అప్పుడు దాన్ని కే వాల్యూ అనుకుంటాం. కే వాల్యూ అనుకున్న తర్వాత ద సెట్ ఆఫ్ వాల్యూ స్టాటిస్టిక్స్ సో అప్టైన్ one for each sample is called constitutes which is to the sampling distribution. దాని sampling distribution అంటాం. ఈ sampling distribution లోనే మనకి స్టాండర్డ్ ఎర్రర్ అని కూడా ఉంటుంది. సో స్టాండర్డ్ ఎర్రర్ అంటే ఏమి లేదు, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్. శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్కి స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే, ఇప్పుడు శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నామా, సో ఈ వచ్చిన వాల్యూకి స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇలా పై స్క్వేర్ పెట్టి ఇంటూ కేస్ వాల్యూని కన్సిడర్ చేస్తాం కదా. అలా స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక దాన్ని మనం స్టాండర్డ్ ఎర్రర్ అని అంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ ద స్టాండర్డ్ ఎర్రర్. స్టాండర్డ్ ఎర్రర్కి ఫార్ములా ఏంటంటే స్టాండర్డ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ బి. అంటే మీకు ఇప్పుడు వాల్యూ ఎంత వచ్చింది, సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 వచ్చింది. సో సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 వస్తే కనుక
దీన్ని √16 వేసుకుంటే ఇది 4 వాల్యూ కింద వస్తుంది. దాన్ని మనం స్టాండర్డ్ ఎర్రర్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే వచ్చిన వాల్యూకి అంటే శాంపుల్ డిస్ట్రిబ్యూషన్కి స్టాండర్డ్ డీవియేషన్ కడితే కనుక మనం దాన్ని స్టాండర్డ్ ఎర్రర్ అని అంటాం. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ద స్టాండర్డ్ ఎర్రర్, √వేరియన్స్ ఆఫ్ t. నెక్స్ట్ కాన్సెప్ట్ పారామీటర్. పారామీటర్ అంటే ఏంటంటే పారామీటర్ మీకు ఓన్లీ డెఫినేషన్స్ అడిగాడు, ప్రాబ్లమ్స్ అడగలేదు. మీ సిలబస్లో ఓన్లీ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్ అండ్ వేరియన్స్ ఆర్ ఓన్లీ డెఫినేషన్స్ అని మెన్షన్ చేశాను. సో జస్ట్ నార్మల్గా డెఫినేషన్స్ అన్నీ చెప్తాను. చెప్పిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. సో ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఈ ఇన్ కేస్ మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతే అవుతుంది. ఓకే, పారామీటర్ అంటే ఏంటంటే ఈ పాపులేషన్ మెజర్స్ mu and standard deviation, mean and standard deviation, అంటే SD అని కూడా అనొచ్చు కదా, SD mu. సో ఈ పాపులేషన్ ఏం చేస్తుందంటే పాపులేషన్ని మీన్ స్టాండర్డ్ రెండు మెజర్ చేస్తే కనుక పాపులేషన్లో దాన్ని మనం పారామీటర్ అని అంటాం. సో స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? మెజర్స్ అబ్టైనెడ్ ఫ్రమ్ ద శాంపుల్స్ దగ్గర నుండి వచ్చే మెజర్స్ని స్టాటిస్టిక్స్ అని అంటాం. దీస్ ఆర్ ద ఫండమెంటల్స్ ఆఫ్ శాంప్లింగ్ థియరీ. అంటే మీన్, శాంపుల్, పాపులేషన్, పారామీటర్, స్టాటిస్టిక్స్, స్టాండర్డ్ ఎర్రర్, ఇవన్నీ ఫండమెంటల్స్ ఆఫ్ ద శాంప్లింగ్ థియరీ. ఇక్కడతో ఫండమెంటల్స్ అయిపోయినాయి కదా శాంప్లింగ్ థియరీకి. నెక్స్ట్ దీంట్లో ఫైనైట్ పాపులేషన్, ఇన్ఫైనైట్ పాపులేషన్లో విత్ రీప్లేస్మెంట్కి వితౌట్ రీప్లేస్మెంట్కి ఫార్ములా ఉంది. ఇన్ఫైనైట్ పాపులేషన్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో విత్ రీప్లేస్మెంట్, వితౌట్ రీప్లేస్మెంట్ 2 టైప్స్ ఉంటాయి. ఇన్ పాపులేషన్ అంటే ఇన్ఫైనైట్ పాపులేషన్ అన్నా వితౌట్ రీప్లేస్మెంట్ అన్నా ఒకటే. ఇన్ఫైనైట్ పాపులేషన్ ఆర్ వితౌట్ రీప్లేస్మెంట్ ఏదైనా ఒకటే. ఓకే, దానికి ఫార్ములా వచ్చి స్టాండర్డ్ డీవియేషన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ బై n ఇంటూ క్యాపిటల్ N బై మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ -1. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ద ఇన్ఫైనైట్ పాపులేషన్ ఆర్ వితౌట్ రీప్లేస్మెంట్. ఇది శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి విత్ రీప్లేస్మెంట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో, ఇంకొకటి వితౌట్ రీప్లేస్మెంట్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను విత్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, వితౌట్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి. సో ఈ ఇన్ఫైనైట్ పాపులేషన్ని వితౌట్ రీప్లేస్మెంట్ అని కూడా అంటాం. సో దీని ఫార్ములా ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్ బై n ఇంటూ స్మాల్ n క్యాపిటల్ N మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N మైనస్ 1. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ద వితౌట్ రీప్లేస్మెంట్. అదే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు యూటిలిటీ ఆఫ్ స్టాండర్డ్ ఎర్రర్ కంటే శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మోస్ట్ స్టాటిస్టిక్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఎక్స్ బార్ కింద కన్సిడర్ చేస్తాం, లేకపోతే ఎస్ స్క్వేర్ కింద. సో ఆర్ హ్యాస్ ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది బై యూజింగ్ సెంట్రల్ లిమిట్ థియరమ్ని యూజ్ చేస్తే. మీకు నెక్స్ట్ కాన్సెప్ట్లో సెంట్రల్ లిమిట్ థియరమ్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. కానీ ఆ థియరమ్ని బేస్ చేసుకుని మనకి స్టాండర్డ్ ఎర్రర్ ఫార్ములాని ఒకటి కన్సిడర్ చేశారు. అంటే టీ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ, negation of capital N of 0, 1 as n extends to infinity. This is the formula for the utility of standard error. మీకు ఈ ఫార్ములా చాలా రేర్గా యూజ్ అవుతుంది, కానీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తే క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే గివెన్ డేటా అని చెప్తున్నాను, నేను క్వశ్చన్
క్వశ్చన్ చదువుతాను, ఎందుకంటే క్వశ్చన్లో 3 టాపిక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఓకే, ఫస్ట్ గివెన్ డేటా ఏంటంటే పాపులేషన్ ఆఫ్ సైజ్ వచ్చి పాపులేషన్ ఆఫ్ సైజ్ వచ్చి క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాడు. అదే పాపులేషన్ ఆఫ్ శాంపుల్ ఆఫ్ సైజ్ వచ్చి పాపులేషన్ ఆఫ్ సైజ్ ఏమో 5 ఇచ్చాడు, శాంపుల్ ఆఫ్ సైజ్ ఏమో స్మాల్ అనేది 2 ఇచ్చాడు. విత్ రీప్లేస్మెంట్ అంట. విత్ రీప్లేస్మెంట్ అన్నప్పుడు మనం ఏం చేయాలి, క్యాలిక్యులేషన్ అండ్ k² ఫైండ్ చేయాలి ఫస్ట్. సో k² అంటే n వాల్యూ తీసుకుంటాం. సో n వాల్యూ క్యాపిటల్ N వాల్యూ ఎంత 5 కాబట్టి 5² వేసుకుందాం. 5² అంటే 25. సో హియర్ 25 ఈజ్ ఈక్వల్ టు k సే అనుకున్నాం. ఇప్పుడు మీన్ వాల్యూ, మీన్ ఆఫ్ పాపులేషన్ క్యాలిక్యులేట్ చేస్తే మీన్ ఆఫ్ p మ్యూ ఈజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేట్ చేయండి. టోటల్ 5 వాల్యూస్ కాబట్టి ఇచ్చిన సెట్ ఏంటి, క్వశ్చన్ ఇచ్చిన సెట్ 1 2 3 4 5 ఆల్రెడీ క్వశ్చన్లో మెన్షన్ చేశాడు. సో 1 + 2 + 3 + 4 + 5/5 అంటే 15/5 ఈజ్ ఈక్వల్ టు 3. ద మీన్ ఆఫ్ ద పాపులేషన్ వాల్యూ ఈజ్ 3. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ పాపులేషన్ ఫార్ములా ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ పాపులేషన్ ఫార్ములా ఆల్రెడీ ఇందాక చెప్పాను. 1/n సమ్మేషన్ ఆఫ్ xi మైనస్ మ్యూ బార్ హోల్ స్క్వేర్. మనకి n వాల్యూ ఎంత, క్యాపిటల్ N వాల్యూ 5 ఇచ్చాడు. సో 5 సమ్మేషన్ ఆఫ్ xi మైనస్ మ్యూ స్క్వేర్ అంటే xi మైనస్ మ్యూ అంటే ఇప్పుడు సమ్మేషన్ తీసేయాలంటే మొత్తం టోటల్ అన్ని వాల్యూస్కి కన్సిడర్ చేసుకుంటాం కదా. అంటే 1 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ 2 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 3 హోల్ స్క్వేర్. ఇలా టోటల్గా స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ వేసి దాన్ని టోటల్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే టోటల్ వాల్యూ 1/5 ఆఫ్ 4 + 1 + 1 + 4 యాడ్ చేస్తే ఎంత 10/5 వచ్చింది. సో 10/5 అంటే √2 వాల్యూ అంటే 1.14. గుర్తుపెట్టుకోండి. టోటల్ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ పాపులేషన్ ఆఫ్ మీన్ వాల్యూ వచ్చేసి 3 వచ్చింది. స్టాండర్డ్ డీవియేషన్ పాపులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ వచ్చి 1.414 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ బట్ మీన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. క్వశ్చన్లో ఏమేమి క్యాలిక్యులేట్ చేయమన్నాడు, మీన్ ఆఫ్ ద పాపులేషన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ పాపులేషన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. నెక్స్ట్ మీన్ ఆఫ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్. టోటల్గా 4 టర్మ్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇప్పటికి మనకి పాపులేషన్ ఆఫ్ మీన్ క్యాలిక్యులేట్ చేసాము, పాపులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసాము. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది శాంప్లింగ్ ఆఫ్ మీన్. సో శాంప్లింగ్ ఆఫ్ మీన్ అంటే ఇన్ఫైనైట్ సెట్ కాబట్టి 1, 2, 3, 4, 5 చేస్తాము. దీన్ని క్రాస్ చేయాలి ఇన్ఫైనైట్ కాబట్టి. అదే ఫైనైట్ అయితే విత్ రీప్లేస్మెంట్. ఇన్ఫైనైట్ అంటే విత్ రీప్లేస్మెంట్, అదే ఫైనైట్ అయితే వితౌట్ రీప్లేస్మెంట్. ఓకేనా. సో ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ చేయమన్నాడు. విత్ రీప్లేస్మెంట్ అడిగారు కాబట్టి రీప్లేస్మెంట్ అంటే నెంబర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. నెంబర్స్ రిపీట్ అయిన ఉన్నప్పుడు మనకి పర్టికులర్గా డిఫరెంట్ సెట్స్ వస్తాయి. 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5. నెక్స్ట్ మళ్ళీ రిపీటెడ్ 2, 1, 2, 2, 3, 2, 4, 2, 5, 2. నెక్స్ట్ మళ్ళీ స్టార్టింగ్ 3, 1, 3, 2, 3, 3, 3, 4. ఇలా అప్ టు లాస్ట్ టర్మ్ 5, 5 వచ్చే వరకు నెంబర్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి క్రాస్ మల్టిప్లై చేస్తే. సో అలా మల్టిప్లై చేసిన తర్వాత దీన్ని మొత్తానికి మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 1 + 2, 1 + 2, 1 + 1/2, నెక్స్ట్ 1 + 2, 1 + 3 అలా మొత్తం మీన్ క్యాలిక్యులేట్